ఎదగాలి. నిజానికి ఈ మిగతా ఇచ్చినవన్నీ అందులో ఎదగడానికే. నీకు ఉద్యోగం ఇచ్చినా, వ్యాపారం ఇచ్చినా, చదువు ఇచ్చినా, కొంతమంది పరిచయం చేసినా, కొన్ని వస్తువులు ఇంట్లో ఇచ్చినా దేని కొరకు ఎదగడానికి? దేవుని ఎదగడానికే. ప్రాబ్లం ఏంటంటే మనందరం కూడా వాటి కొరకు దేవుని పట్టుకుంటున్నాం. చాలా సంఘాలు ఇదే చెప్తున్నారు, అన్యులు కూడా అదే చేస్తారు. దేవుడు ఎందుకు? పెళ్ళి అవడానికి. దేవుడు ఎందుకు? ఇల్లు కట్టుకోవడానికి. దేవుడు ఎందుకు? ఆ ప్రార్థన చేసేది కూడా దాని కొరకే. కానీ దేవుడు అంటున్నారు ఏంటంటే, ముందు అవన్నీ వెతకండి, ఆ తర్వాత ఇవన్నీ ఇస్తాను. ముందు దేవుని నీతి రాజ్యాన్ని మీరు వెతకండి, ఇస్తానన్నారు. కనుక నీ జీవితంలో ఏది ఇచ్చినా, బిడ్డలు ఇచ్చినా, ఒక వస్తువుని ఇచ్చినా, ఉద్యోగం ఇచ్చినా, ఉద్యోగంలో ప్రమోషన్ ఇచ్చినా, దేని కొరకు? దేవుని వెతకడానికి, దేవుని కనపరచడానికి, దేవుని ఫస్ట్ ప్లేస్ లో ఉంచడానికి, దేవుని వలె యేసు ప్రభు వలె మనం ఎదగడానికి. ప్రాబ్లం ఏంటంటే వాటి కొరకు దేవుని వెంబడిస్తున్నాం. చాలా బాధకరమైన విషయం. సైతాన్ మన పక్కదారి పట్టించాడు. విషయం ఏంటంటే, సంవత్సరం ఎండింగ్ వచ్చేసింది అనుకుంటున్నాం మనం, వచ్చేస్తుంది కూడా, క్యాలెండర్ చివరికి వచ్చేసింది. 20 కదా దాటిపోయింది, 25, 30 అయిపోతుంది. అసలు విషయం గమనించట్లేదంటే, దావీదు అన్నాడు, నా దినములను బెత్తినంతగా చేసి ఉన్నాడు అన్నాడు కదా. బెత్తిరంటే ఎంత అండి? చాలా తక్కువ మెజర్మెంట్ అది, చాలా తక్కువ, మీటర్ కంటే చాలా చాలా తక్కువ. బెత్తిరంటే చిన్నగా ఉంటుంది అంతే. అంటే నా దినాలు తక్కువగా ఉన్నాయని. క్యాలెండర్ చివరికి వచ్చేసిందన్న సంగతి కాదండి. అసలు సంగతి ఏంటి? అసలు నా లైఫ్ ఎప్పుడు ఎండ్ అయిపోద్దో తెలియదు. అసలు రాత్రిపూటే మాట్లాడుతున్నారండి ఆ విషయాలన్నీ. కొద్దిగా భయం, అసలు భోజనం కూడా చేయలేమంటే మీరే కంగారు పడకండి. ఎవరు ఏదంటే అయిపోదు. నా కాలగతులు దేవుని ఉన్నాయి, దేవుని దగ్గర ఉన్నాయి. మీరు ఏమి ఎవరో అంటే అయిపోదండి. నేను కొంతమంది అంటుంటారు తెలుసా మీకు, నా ఉసురు నీకు తగులుతుందని. ఒక నిజంగా తప్పు చేస్తే తగులుతుందేమో, తప్పు చేయకపోతే మీరేమి. ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా ఏ శకునము మంత్రం కూడా పనిచేయదండి. అర్థమవుతుంది మీకు? చాలా మంది విశ్వాసాలు ఇంకెప్పుడు కూడా దారి నమ్మకాయ ఉంటే ఇలా వెళ్ళిపోతుంటారు పక్క నుంచి. ఏం ప్రాబ్లం లేదు, దాటుకుంటారు, మనం ఏం ఇబ్బంది ఏం లేదు, మీకేం లేదు. కావాలని దాని మీద కాల్ వేయొద్దు. కొంతమంది ఇలా వెళ్ళి దుర్గం జారి పడతారు, దెబ్బ నరుగు విరుగుతుంది. అప్పుడు అంటారు, అమ్మో అందులో ఏదో ఉందండి అంటారు. అసలు అలా పనులు చేయొద్దు. సైతాన్ ఏమన్నాడు యేసుప్రభు వారిని, నువ్వు దేవుని కుమారుడు అయితే పని దుమ్ముకన్నాడు. దుమ్మకడం ఎందుకు? మెట్లు ఉన్నాయి కదా, అది విషయం. గనుక మనకు వ్యతిరేకంగా ఏ మంత్రము, ఏ శకునము, ఏ కన్నపిశాచం ఏం పని చేయదు. దేవుడు మనతో ఉన్నంత వరకు, మనతో పాటు, మనం దేవుడితో పాటు ఉన్నంత వరకు. కానీ ఇప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలంటే, మనకి ఇచ్చినవన్నీ దేని కొరకు ఇచ్చాడు దేవుడు? దేవునిలో మనందరూ కూడా ఎదగడానికి. ఎదుగుదల అంటే ఆత్మ సంబంధంగా ఎదుగుదల, భౌతికంగా అసలు నేను చెప్పట్లేదండి. మీరు జ్ఞాపకం ఉండాలి, యేసుప్రభు వారికి సొంత ఇల్లు లేదట. మనలో చాలా మందికి సొంత ఇల్లు ఉన్నాయి లేవా? ఉన్నాయండి. ఇంకా అవసరమైతే ఇంకో ఇల్లు కూడా కట్టుకుంటాం. ఒకవేళ దేవుడు పర్మిషన్ ఇస్తే, ఒక డబ్బులు పర్మిషన్ ఇస్తే, డబ్బులు సమకూడితే ఏమండి మరి ఇంకోటి కూడా కట్టుకుంటాం. పౌలు గట్ట ఎక్కువ దుస్తులు కూడా లేవట, అంటే ఎక్కువ జతలు లేవు, 2 జతలే ఉన్నాయి పౌలుకి. పౌలు అలాగే అపోస్తులుగా సేవ చేశాడు. మనకైతే 2 పక్కన ఏం పెట్టచ్చు? 0 ఒక 0 కాదండి, 1 0 ఎప్పుడు పెట్టిస్తావు? 1 0 కాదు, ఒకవేళ ఇంకెక్కువ పెట్టచ్చేమో. ఎక్కువ అంటే అన్నీ ఉన్నాయి మనకి. కనుక వాళ్ళకి అవి లేవని ప్రార్థన చేయలేదు. తండ్రి నీ చిత్తం చేసేటట్టుగా నాకు శక్తిని ఉండి ప్రార్థన చేశారు. ఇప్పుడు మనం ఏ మైలు పడ్డామంటే, ఇంకా స్టార్టింగ్లో ఉండిపోయి మనం అందరం కూడా ఆ బట్టలు కావాలి, ఆ ధనం కావాలి, ఆ ఇల్లు కావాలి. ప్రభు అంటున్నారు, పరలోకంలో ఏమిస్తానంటున్నారు ఆయన, మీ కొరకు స్థలము సిద్ధపరచ నేను వెళుతున్నాను అన్నారు. నా తండ్రి దేవున్నాయి అన్నారా? నివాసములు. స్థలానికి నివాసానికి తేడా ఉందండి. స్థలం అంటే ఖాళీ స్థలం కొనుక్కోవడం, నివాసం అంటే ఇల్లు. ఇప్పుడు స్థలం సిద్ధపరిచారు, అందులో ఎలాంటి ఇల్లు కడతావు నువ్వు? డబుల్ బెడ్రూమా, 3 4 లేకపోతే డూప్లెక్సా, లేకపోతే 4 అంతస్తుల ఇల్లు అనేది? అంటే అక్కడ నీకు అటాచ్డ్ ఇల్లు ఎలా తయారవుతుందంటే, ఇక్కడి నుంచి నువ్వు పంపించే మెటీరియల్ బట్టే. ఇక్కడి నుంచి ఏం పంపిస్తావు మెటీరియల్? ఎలా పంపించగలవు? నేను డబ్బు, సిమెంటు, ఇసుక, బంగారు పంపించగలవా? బైబిల్ ఏముంది? పరలోకంలో మీ కొరకు ధనాన్ని సమకూర్చుకోమన్నారు. ఆ ధనం ఏ విధంగా సమకూరుస్తాడు? ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, మంచి పనులు చేయడం ద్వారా, పాపం చేయకుండా ఉండడం ద్వారా మనం పంపిస్తామండి. అందుకే పౌలుకి ఎలాంటి ఇల్లు ఉంటుంది అనుకుంటున్నారు? పౌలుకి భూమి ఇల్లు లేదు సరిగా, కానీ అక్కడే ఎలాంటి ఇల్లు ఉంటుంది పరలోకంలో? చాలా పెద్ద బంగ్లా ఇంకా తప్పకుండా ఉంటుంది, కంపల్సరీగా ఉంటుందండి. కొంతమందికి అసలు ఇల్లులు ఉండవు. ఈ భూమి మీద పెద్ద పెద్ద ఇల్లు ఉన్న వారికి. ధనవంతుడికి అనుకున్న పెద్ద ప్యాలెస్ ఉందేమో, ధనవంతుడు లాజరు వృత్తాంతులు పెద్ద ప్యాలెస్ ఉంది. అక్కడే ఉంది, నీళ్లు కూడా లేవు, మంచినీళ్ళు తాగడానికి నీళ్లు ఒక చుక్క కూడా లేదు. కనుక యేసుప్రభు వారు అన్నారు, స్థలం ఉంది అక్కడ, మీకు స్థలం ఉంది, రక్షణ పొందడంతో స్థలం కేటాయించబడింది. ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవడం అనేది మీరు పంపించి దాన్ని బట్టే.
యేసుప్రభు అన్నారు, భూమి మీద మీకున్న ధనాన్ని మీరు సమకూర్చుకోవద్దండి. దానికోసం ఆలోచించడం, దాయడం. మరి కొంతమంది ఏం చేస్తుంటారంటే మా పిల్లలు అంటారండి. పిల్లల కోసం ఏదో దాద్దాం అనుకుంటారు. తర్వాత ఎండింగ్కి వచ్చేసరికి అర్థమవుతుందంటే అనవసరంగా టైం వేస్ట్ చేస్తానని 198% మంది అనుకుంటారు. ఖచ్చితంగా బైబిల్ చెప్పేది నిజంగా, మనుషులు చెప్పేది కూడా అది. అనవసరంగా పిల్లల కోసం టైం వేస్ట్ చేసేసాను, వాళ్ళకి దాద్దామని. కనీసం నా కోసం అనుభవించలేదు, దేవుని కోసం ఏం చేయలేదు అని బాధపడతారు వాళ్ళు. పిల్లల కోసం ఏం చేయొద్దని చెప్పట్లేదు నేను, చెప్పే బాధ కాదు ఇది. కానీ దేవుని కోసం ఆలోచించకుండా అనవసర విషయాల కోసం ఆలోచించి టైం వేస్ట్ చేసుకునే వారి కోసం చెప్పేటటువంటి మాటలు ఇవి. కనుక మనం మెటీరియల్ పంపిద్దాం. నువ్వెంత పంపిస్తే అంత. చూడండి, కొంతమంది విదేశాల్లో పనిచేసి ఇంటికి డబ్బులు పంపిస్తుంటారు. అలాగే ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇది విదేశమే, మనకి పరదేశం కదా ఇది. ఇక్కడి నుంచి ఏం చేయాలి, మనం ఆ పరలోకానికి మనం ఏమండి ఆత్మ సంబంధమైన ధనాన్ని పంపించాలి. అది ఇక్కడ ఎదిగి చూపించాలి. ఎదగా ఆత్మ సంబంధంగా ఏమవ్వాలి, మనము గుణములోను, బుద్ధులోను, పవిత్రతలోను, పరిశుద్ధతలోను ఎదిగి మనం వెళ్ళాలి. ఈ ఎదగడం కూడా పోలిక ఎవరితో పెట్టుకోవాలి, దేవునితో. ఏ క్రైస్తవుడితో పెట్టుకోవద్దండి. ఏమంటే ఏ విశ్వాసి, ఆ బ్రదరు, ఆ సిస్టరు, వాళ్ళు వీళ్ళు కాదు రోల్ మోడల్. మనకి ఎవరి మోడల్? యేసుప్రభు. అందుకంటున్నాం, రోజుకు 100 సార్లు యేసుప్రభు పేరు చెప్తా కానీ యేసుప్రభు గుణాలు పట్టించుకోం మనం. 1000 సార్లు యేసుప్రభు జపిస్తుంటాం మనం, కానీ ఆయనలో ఏముందో మనం పట్టించుకోం. ఏమండి, పరమగీతలో రాయబడింది, అతని నోరు, అతని కన్నులు, అతని కంఠము, అతని పాదములు, అతని